బీఆర్ఎస్కు భిక్ష, కాంగ్రెస్ సిద్ధం పుచ్చుకున్న గట్కేసర్ మున్సిపల్ చైర్పర్సన్ సరైన ముహూర్తం కోసం వెయిటింగ్ అట. అయ్యయ్యో, మొత్తానికైతే పెద్ద భారీ శాఖ ఇది. మేడ్చల్లో ముఖ్యంగా మల్లారెడ్డికి భారీ శాఖ కనబడతా ఉంది. బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగలుంది. మేడ్చల్ జిల్లా గట్కేసర్ మున్సిపాలిటీ చైర్పర్సన్ ముల్లి పావని జంగయ్య యాదవ్ కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు జోరుగా ప్రచారం జరుగుతుంది. గట్కేసర్ మున్సిపాలిటీ ఏర్పడిన నాటి నుంచి బీఆర్ఎస్ పార్టీలో వర్గపోరు, కుమ్ములాట్లు, ఆధిపత్య పోరుతో 4 సంవత్సరాల కాలం గడిచిపోయింది. బీఆర్ఎస్ పార్టీకి చెందిన 6 కౌన్సిలర్లు మాజీ సర్పంచ్ అబ్బసాని యాదగిరి యాదవ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలోకి చేరడంతో బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. ఇక బీఆర్ఎస్ చెందిన కౌన్సిలర్లే ఇటీవల చైర్పర్సన్పై అవిశ్వాస తీర్మానానికి సిద్ధమవడంతో అప్రమత్తమైన పావని బీఆర్ఎస్ పార్టీకి చెందిన కౌన్సిలర్లతో టూర్ ప్లాన్ చేశారు. అయినప్పటికీ బీఆర్ఎస్ పార్టీలో అసంతృప్తివాదులు కొందరు పార్టీలో వర్గపోరు రెచ్చగొడుతూనే ఉన్నారు. దీంతో ఏం చేయలేని పరిస్థితిలో టూర్ కూడా క్యాన్సిల్ చేసినట్టు ప్రచారం జరుగుతుంది. పార్టీలో అసంతృప్తి పిలిపించి మాట్లాడాల్సిన మేడ్చల్ నియోజకవర్గ ఎమ్మెల్యే పట్టించుకోకపోవడం కొంత మానసిక ఆందోళనకు గురైన పావని పార్టీ కార్యకర్తలు దూరంగా ఉంటున్నట్టు తెలుస్తుంది. సో అవమానాలు ఎన్నో, మొత్తానికైతే అవమానాల మధ్య చైర్పర్సన్ ఏమైతుందో ఇది వాస్తవంగా మల్లారెడ్డికి భిక్షగానే కనబడతా ఉంది. రేపు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఇక ఎట్టి ప్రభావం చూపరు అనేది స్పష్టంగా తెలుస్తూ ఉంది. సో ఖచ్చితంగా ఇది బీఆర్ఎస్ పార్టీ కంటే మల్లారెడ్డికి పెద్ద ఎత్తున భారీ షాక్ అనే విషయం తెలుస్తూ ఉంది. ఇటీవల గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ కాంగ్రెస్ పార్టీలో చేరే విషయం తెలిసిందే. పావని కుటుంబానికి రామ్మోహన్ అత్యంత సన్నిహితుడు కావడంతో పావని కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సన్నాహాలు చేసినప్పటికీ కొందరు రాజకీయ మేధావులు సూచనల మేరకు ఆగిపోయినట్టు తెలిసింది. ఇటీవల మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలకు పావని తన అనుచర వర్గీయులతో వెళ్లి పుట్టినరోజు వేడుకలు పాల్గొనడం సో మొత్తానికైతే అన్ని రకాలుగా ఇబ్బంది అయితే కలుగుతూ ఉంది. బీఆర్ఎస్ పార్టీకి ముఖ్యంగా మల్లారెడ్డికి అయితే ఇది బిగ్ షాక్ గానే చెప్పొచ్చు వాస్తవంగా.